హాయ్ గైస్! ఈరోజైతే మా డ్యాడీ బర్త్‌డే అని చెప్పి మా ఫ్యామిలీ అంతా కలిసి వేలూరుకైతే వెళ్తున్నాం. అక్కడ మా డ్యాడీ బర్త్‌డేని సెలబ్రేట్ చేయాలని చెప్పి. ఫస్ట్ అయితే నేను వేలూరు ఫోర్ట్‌కి, తర్వాత అమ్మ బిర్యానీకి, తర్వాత మహారాణి ఐస్ క్రీమ్ సెంటర్, అలాగే బర్గర్ కింగ్ ఇంకా చాలా ప్లేసెస్ అయితే తిరిగాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మేమైతే బ్లూటూత్‌కి కనెక్ట్ చేసేసి పాటలు వినుకుంటూ వెళ్తున్నాం. మీరు కూడా కాసేపు ఈ పాటలు ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే చూడండి ఇక్కడ ఎంత పెద్ద కొండ అయితే ఉందో, ఆ కొండ పైన అట్టే మేఘాలంతా దిగేసి చాలా బావుంది చూసేదానికి. మీకు గూడా చూపిద్దామని అయితే తీస్తుంటే మధ్యలో లారీ, ట్రక్ అంతా అడ్డం వచ్చేసింది సారీ. ఇప్పుడైతే చూడండి ఎంత బాగుంది గదా! వ్యూ చూసేకి. అలాగే ఇప్పుడు నేను దాని పైకెళ్దాం అనుకుంటే గూడా నా వల్ల గాదు. ఎందుకంటే అక్కడి వరకు రోడ్ లేదు గాబట్టి. సరే అలా వెళ్తుండంగా మాకు హనుమాన్ టెంపుల్ అయితే కనిపిచ్చేసింది. అలాగే మేమైతే హనుమాన్ గుడికైతే వెళ్లి దర్శనం చేసుకొనైతే వచ్చాం. మీరు గూడా మొక్కోండి. అలాగే టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అలాగే మేము వెళ్ళే టైంకి అంత క్రౌడ్ గూడా లేదు గాబట్టి మేము త్వరగా అయితే దర్శనం చేసుకొనైతే టెంపుల్ నుంచి అయితే బయటికొచ్చేసి, అలాగే ఇంకా వెళ్ళే టైంకి మనకి ఇక్కడ ఇంకో హనుమాన్ టెంపుల్ ఉందని చెప్పి అక్కడికి గూడా వెళ్లి మొక్కొనేసి ఇంకా డైరెక్ట్ వేలూరు ఫోర్ట్‌కైతే అడుగు పెట్టేసాం. ఇక్కడైతే శివాలయం చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సరే అని చెప్పి లోపలికెళ్తే ఇక్కడ డోర్‌లు చూసారంటే ఎంత పెద్దగుందంటే చాలా పెద్దగా అయితే ఉన్నాయి. ఈ డోర్‌లంతా అయితే మనకు చెక్కతో తయారు చేశారు. గుడి అయితే అసలు చెక్కు చెదరలే అంత బాగుంది గుడి. అలాగే నేనిక్కడ టెంపుల్ బావుంది అని చెప్పి మొత్తం వీడియో తీస్తా ఉంటే ఇక్కడ నేను బై మిస్టేక్ జారి పడిపోయాను. ఆడందరూ అయితే చూసేశారు. సర్లే ఇంకేం జేయలేమని జెప్పి ఇంకా డైరెక్ట్ అమ్మ బిర్యానీకొచ్చి ఇలా ఆకులేసుకొని బిర్యానీ పెట్టారు. వాసన, దాని కలరు, వాళ్ళు అరిటాకులో పెట్టి ఇవ్వడం చాలా అంటే చాలా నచ్చేసింది. బిర్యానీ చూసారా ఎంత బావుందో! క్వాంటిటీ గూడా సూపర్‌గా ఉంది. మేమైతే 2 చికెన్ బిర్యానీ, 2 మటన్ బిర్యానీ అయితే చెప్పుకున్నాం. సరే అని చెప్పి తినేసాక అరికేక్ అని చెప్పి సండే మార్కెట్ అంతా తిరుగుతా ఉండిపోయినా నేను. ఆ సండే మార్కెట్‌లో తిరిగినంత మాత్రాన నాకి ఆడ కొనాలని ఏమి అనిపియలేదు. ఎందుకంటే ఇక్కడ హార్డ్‌వేర్‌కి, అలాగే డ్రెసెస్, మొబైల్‌కి స్క్రీన్ గార్డ్, ఇంటికి కావాల్సిన వస్తువులు ఇవిగా ఉన్నాయి. సరే అని చెప్పి మేము మహారాణి ఐస్ క్రీమ్ సెంటర్‌కైతే వచ్చేసి కుల్ఫీలు చాలా ఫేమస్ అని చెప్పి మేము 4 కుల్ఫీలు, అలాగే ఒక కేక్ ఐస్ క్రీము తీసుకున్నాం. అలాగే టేస్ట్ వైస్‌గొస్తే చాలా అంటే చాలా బాగుంది. ఒక కుల్ఫీ రూ. 40, అలాగే ఆ కేక్ ఐస్ క్రీమ్ గూడా రూ. 40 అయితే మనకు పడింది. ఇక్కడైతే సేల్స్ మటుకు చాలా అంటే చాలా బావుంది. సర్వీస్ గూడా చాలా బావుంది. ఇక్కడ చూడండి ఎంతమంది కొనుక్కొని తింటున్నారో. ఇక్కడ స్థలం గూడా లేదు కూర్చోనీకి అంతమందయితే కొనుక్కొని తింటున్నారు. మొత్తం ఫుల్‌గా అయితే ఉండింది మేము వెళ్ళే టైంకి. సరే అని చెప్పి మొత్తం కుల్ఫీ అంతా తినేసాకైతే మేము డైరెక్ట్ బర్గర్ కింగ్‌కైతే వచ్చేసాం. బర్గర్ కింగ్‌లో అయితే మేము 4 బర్గర్స్, చికెన్ బర్గర్స్, అలాగే వాటికి సాసెస్ గూడా ఇచ్చారు. టేస్ట్ వైస్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ ఒక్క బర్గర్ తిన్నామంటే మన కడుపు ఫుల్ అయిపోతుంది. బర్గర్‌ని చూడండి ఎంత బావుందో చూసేకి. అలాగే టేస్ట్ గూడా అంతే బావుంది. మేము అలాగే బర్గర్ తినేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇంటికొచ్చి ఇంకా డ్యాడీకి బర్త్‌డే కేక్ అయితే మా మామోళ్ళు సర్ప్రైజ్‌గా అయితే తెచ్చి మా డ్యాడీ కాడైతే కట్ చేపిచ్చారు. చూడండి. హ్యాపీ బర్త్‌డే బావ అనైతే రాయిపిచ్చయితే తెచ్చారు. మా డ్యాడీ ఔట్‌ఫిట్ అయితే ఈరోజు ఇలా ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.